నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం ఉమామహేశ్వరం ఆలయంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. 4 రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలతో ఆలయంపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. పెద్ద పెద్ద రాళ్లు విరిగిపడడంతో ఆలయ ప్రాంగణం ధ్వంసమైంది. అన్నదాత సత్రానికి పగుళ్లు వచ్చాయి. ప్రమాదకరంగా ఉన్నందున కొండపైకి భక్తులకు అనుమతి నిలిపివేసినట్లు ఆలయ ఈవో శ్రీనివాసులు తెలిపారు. కొండపై సాధారణ స్థితి వచ్చే వరకు భక్తులెవరూ రావద్దని విజ్ఞప్తి చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం ఉమామహేశ్వరం ఆలయంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. 4 రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలతో ఆలయంపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. పెద్ద పెద్ద రాళ్లు విరిగిపడడంతో ఆలయ ప్రాంగణం ధ్వంసమైంది. అన్నదాత సత్రానికి పగుళ్లు వచ్చాయి. ప్రమాదకరంగా ఉన్నందున కొండపైకి భక్తులకు అనుమతి నిలిపివేసినట్లు ఆలయ ఈవో శ్రీనివాసులు తెలిపారు. కొండపై సాధారణ స్థితి వచ్చే వరకు భక్తులెవరూ రావద్దని విజ్ఞప్తి చేశారు. మనం కూడా వెళ్ళిపోవాలి సమయం నుండి పోలే ఇదేగా వస్తా సౌండ్ వచ్చింది. నాగర్ కర్నూలు జిల్లాపై మోంతా తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. అచ్చంపేట నియోజకవర్గంలో కుండపోత వర్షం కురుస్తోంది. చంద్రవాగు, దుందుబి వాగుతో పాటు చాలా వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు మత్తడి దూకుతున్నాయి. ఉప్పనంతుల అచ్చంపేట మధ్య నిలిచిపోయిన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చంద్రవాగు ఉప్పొంగడంతో అచ్చంపేట, శ్రీశైలం మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి ఉమామహేశ్వరం దగ్గర కొండ చర్యలు విరిగిపడ్డాయి. ముందు జాగ్రత్తగా అధికారులు ఆలయాన్ని మూసివేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో వర్షాభావ పరిస్థితులపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. మోంతా తుఫాను దాటికి నాగర్ కర్నూలు జిల్లా అతలాకుతలమైంది. ముఖ్యంగా అచ్చంపేట నియోజకవర్గంలోని నల్లమల అటవీ ప్రాంతం అంతా కూడా తడిసి ముద్దయిపోయింది. నిన్న రాత్రి నుంచి కూడా ఏకతాటిగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అచ్చంపేట నియోజకవర్గంలో చంద్రవాగు అట్లాగే దుందుబి వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. చంద్రవాగు ఉధృతంగా ప్రవహించడం వల్ల అచ్చంపేట, శ్రీశైలం మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతోపాటు దుందుబి వాగు ప్రవాహము చుట్టుపక్కల ఉన్నటువంటి వాగుల ఉధృతికి అచ్చంపేట, ఉప్పునుతల మధ్య కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. అచ్చంపేట నలువైపులా కూడా రాకపోకలకు తీవ్రమైన అంతరాయం కలుగుతుంది. దీంతోపాటు భారీ వర్షానికి ఉమామహేశ్వరం దగ్గర కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ప్రజలను ముందస్తుగానే ఎవరైతే ఆలయ దర్శనానికి వస్తారో వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఆలయాన్ని మూసివేస్తున్నట్లు సమాచారం ఇవ్వడం జరిగింది. సో ప్రమాదాన్ని ముందుగానే అధికారులు ఊహించి ఆలయాన్ని మూసివేశారు. జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు నమోదవుతూ వస్తున్నాయి. చాలా చోట్ల అటు ప్రభుత్వ కార్యాలయాలకు కానీ విద్యా సంస్థల్లోకి నీళ్లు చేరడం జరిగింది. చాలా గ్రామాల్లో వరద ఉధృతికి చాలా గ్రామాల్లోకి వరద నీరు చేరింది. సో నాగర్ జిల్లా పోలీసులు ప్రత్యేకంగా చాలా గ్రామాల మధ్య పికెటింగ్ ఏర్పాటు చేసి ముందు జాగ్రత్తగా ప్రమాదాలు జరగకుండా నివారించే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా చూస్తే మాత్రం అటు నాగర్ కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ ఈ ప్రాంతాల్లో వర్ష ప్రభావం అయితే ఎక్కువగా ఉంది. ప్రత్యేకించి అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూరు, లింగాల, అచ్చంపేట, అమ్రాబాద్, పదరా ఈ అన్ని మండలాల్లో కూడా భారీ స్థాయిలో వర్షం కురుస్తుంది. దానివల్ల ఇంపాక్ట్ అయితే చాలా మొత్తంలో ఉంది. ముఖ్యంగా నల్లమల అటవీ ప్రాంతంలో మననూరు నుంచి కనుక చూస్తే పాతాళగంగ వరకు కూడా చాలా దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో ఈ వర్ష ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్నారు. పాతాళగంగ ముందు భాగంలో, ఎగువ భాగంలో కూడా కొండ చర్యలు కొన్ని చోట్ల విరిగిపడ్డాయి. సో అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఆ ప్రాంతాల్లో వెళ్ళే వారిని అప్రమత్తంగా ఉంటూ అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. మహబూబ్నగర్ జిల్లా కానీ అట్లాగే నాగర్ కర్నూలు జిల్లాలో 2 చోట్ల కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా విద్యాసంస్థలు కూడా సెలవు ప్రకటించడం జరిగింది. ముందస్తుగానే ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలని ముందుగా
క్లోజ్ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ SA1 ఎగ్జామ్ ఉండడం వల్ల ఆ SA1 ఎగ్జామ్ని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా వాయిదా వేయడం జరిగింది. సో జిల్లాలో అటు అమరాబాద్ మండలంలో ఉన్నటువంటి చెరువులు కానీ వాగులు కానీ మత్తడి దుంకుతున్నాయి. చాలా గ్రామాల్లో చాలా చెరువులు మత్తడి దుంకుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలో ప్రత్యేకించి అటు ఉప్పునంత మండలంలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒక రోజులో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం ఇది గరిష్టమైనటువంటి వర్షపాతంగానే చెప్పవచ్చు. దీంతోపాటు అమరాబాద్ మండలంలో కూడా 19 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. వెల్టూరులో 18 సెంటీమీటర్లు, ఐనవల్లో 17 సెంటీమీటర్లు, పదరలో 16 సెంటీమీటర్లు, అచ్చంపేటలో 16 సెంటీమీటర్లు. సో ఓవరాల్గా చాలా రికార్డ్ స్థాయిలో వర్షపాతం అయితే అటు నాగర్ కర్నూలు జిల్లాలో ప్రత్యేకించి అచ్చంపేట నియోజకవర్గంలో నమోదైందని చెప్పవచ్చు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ వైభవ్ గైక్వాడ్ ఆధ్వర్యంలో పోలీసు శాఖ అంతా కూడా అప్రమత్తం చేశారు. ప్రత్యేకించి నాగర్ కర్నూలు కలెక్టరేట్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి నిరంతరంగా ఈ వర్ష ప్రభావాన్ని మానిటరింగ్ చేస్తున్నారు. ఏదైతే ప్రభావిత ప్రాంతాలను ఆ ప్రభావిత ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులని, పోలీసు అధికారులు అందరినీ కూడా అప్రమత్తం చేస్తూ అలర్ట్గా ఉండాలని చెప్పి ప్రజల్ని కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా నాగర్ కర్నూలు జిల్లానే కాకుండా మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. దాని ప్రభావం అయితే ప్రత్యేకించి నాగర్ కర్నూలు జిల్లాలో ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఇది మహబూబ్నగర్ జిల్లాలో వర్షానికి సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, AV6 న్యూస్, మహబూబ్నగర్.